నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించినటువంటి అంశం గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పలుమార్లు ఇప్పటికే సిట్ అధికారులు ఆయా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకైతే విచారణకు పిలుస్తున్నటువంటి సందర్భం. ఇక ఆ విచారణ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి మధ్యల మాటల యుద్ధం అయితే నడుస్తా ఉంది. అసలు లీగల్‌గా సిట్‌కి సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉండబోతా ఉంది? ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించినటువంటి కేసు అసలు చివరి వరకు వెళ్తుందా? దీనిలో అధికారులు మాత్రమే ఉంటారా? లేదంటే పొలిటీషియన్స్ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టుకుంటుందా? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. దాదాపుగా చూస్తూ ఉన్నాం. మొదటి 2 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న హరీష్ రావుని పిలిచారు. నిన్న కేటీ రామారావుని పిలిచారు. అసలు ఈ యొక్క సిట్‌కు సంబంధించినటువంటి విచారణను చూస్తూ ఉంటే యాజ్ ఏ లీగల్ ఎక్స్‌పర్ట్‌గా మీరేమనుకుంటున్నారు? సిట్‌కి సంబంధించిన విషయం అయితే సార్, ఈ చార్జ్ అంటే ఈ ఎఫ్ఐఆర్ మార్చ్ 2024లో రావడం జరిగింది. అంటే ఫైల్ చేయడం జరిగింది. హ్మ్. ఎఫ్ఐఆర్‌తో పాటు అంతా డీటెయిల్డ్‌గా రిపోర్ట్, రిమాండ్ డైరీ అంటే మొత్తము అంటే మ్యాజిస్ట్రేట్ ముందట సబ్మిట్ చేయవలసిన స్టేట్మెంట్ ప్లస్ ఈ ఇమ్మీడియేట్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళ అంటే ఎవరైతే ఇక్కడ భారతదేశంలో ఉండేనో వాళ్ళ డీటెయిల్డ్ స్టేట్మెంట్స్ అంటే టైమ్స్, డేట్స్, ఏ సందర్భంగా అంటే ద ద ద పొలిటికల్ సిచ్యువేషన్ అట్ ద టైమ్ వాళ్ళు ఎప్పుడైతే ఇది చేసిన అంటే ఈ ఎలక్షన్, ఆ ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ ఇదంతా. సో ఇట్ వాస్ వెరీ డీటెయిల్డ్. హ్మ్. సో ఇప్పుడు 160, 161 స్టేట్మెంట్స్ కింద ఎంక్వైరీ అనే అన్నారు. దాని తర్వాత వీళ్ళ ఇంట్రోగేషన్ అన్నారు. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న ఏం చెప్పడం జరిగిందంటే వీఆర్ జస్ట్ కాలింగ్ యూ యాజ్ విట్నెసెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ రీఐటరేషన్. అంటే రీఐటరేషన్ అంటే ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ మాత్రమే 161 స్టేట్మెంట్స్ తీసుకోవడం. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ 2024లో రిజిస్టర్ అయింది. హ్మ్. ఈ 161 స్టేట్మెంట్స్ అంటే ఎవరిదైనా అక్యూజ్డ్ అయినా లేకపోతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ప్రాస్పెక్టివ్ విట్నెసెస్ అయినా ఇది చాలా ఇనిషియల్ స్టేజెస్లోనే ఈ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఓకే. సో ఈ స్టేట్మెంట్స్ 24లో అంటే మార్చ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 2 ఇయర్స్ అయింది. అట్లీస్ట్ మే, జూన్ అట్లీస్ట్ యునో ఆ ఏడాదిలో ఏదో ఒక రోజన్నా అందరినీ ఇంట్రెస్టెడ్ పార్టీస్ అని నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఎర్స్ట్‌వైల్ గవర్నమెంట్‌లో ఉన్న మినిస్టర్స్ అందరూ అంటే ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఇన్వాల్వ్డ్ ఉన్నారని కొత్తగా చెప్తలేరు. హ్మ్. కొత్తగా ఏదో ఇంకో ఆస్పెక్ట్‌ల నుంచి, ఇంకో ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ ఎవిడెన్స్‌ల నుంచి ఇది బయటకొచ్చిందంటే ఒక ముచ్చట. ఫస్ట్ నుంచే ఈ ట్యాపింగ్ మొత్తం ఇల్లీగల్. ట్యాపింగ్ ఎక్స్‌క్యూజ్ మీ. ట్యాపింగ్ లీగల్ ఉంటది, ఇల్లీగల్ ఉంటది. ట్యాపింగ్ చెయ్యొచ్చు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద క్లియర్‌గుంది. హ్మ్. అది హోమ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాపర్ ప్రోటోకాల్, రీజన్స్, నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ, యాంటీ నక్సలిజం డ్రైవ్, ట్రాకింగ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఖచ్చితంగా ఆ రీజన్స్ డీటెయిల్డ్‌గా ఇస్తూ ట్రాకింగ్ చేయొచ్చు. స్పెసిఫిక్ టైం కోసం చేయొచ్చు. ఎక్స్‌టెన్షన్ కూడా ఎందుకు కావాలనో రీజన్స్ ఇస్తూ ఎక్స్‌టెన్షన్స్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోటోకాల్ ఏం ఫాలో కాకుండా చీఫ్ మినిస్టర్ హయాంలోనే ఇది మొత్తము ఇదొక ఒక మిషన్ లాగా ఒక సీక్రెట్ ఇల్లీగల్ మిషన్ లాగా నడిచింది. దీంట్లో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇంట్లున్న వాళ్ళు, ఆపోజిషన్ వాళ్ళు, సమ్ బిజినెస్ మెన్, అదర్స్ వీళ్ళందరినీ కూడా ఇది చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ అట్లున్నప్పుడు హ్మ్. కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఆబ్వియస్‌గా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అయితారు. ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే కేసు దీంట్లో విషయం. ప్రమేయం ఉందా? హ్మ్. లేకపోతే లేదా? లేకపోతే మీకు దీని గురించి ఏమన్నా తెలుసా? తెలవదా? వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ అనేది మీరెప్పుడో తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ 161 స్టేట్మెంట్స్ అరే! ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి తీసుకుండడం ఇది కొంచెము అన్‌న్యాచురల్, ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది ఒకటి. ఓకే. సో, మొత్తం ఫ్యామిలీ కలిసే చేసింది అని మీరు ఫస్ట్ నుంచి అంటే అదే రాసిందండి. అంటే హ్మ్. స్టేట్మెంట్స్ దట్ ఐ స్టడీడ్ ఈ ప్రణీత్ రావు వీళ్ళ స్టేట్మెంట్స్ కొన్ని
అప్పటికల్నే వచ్చేసినాయి కదా. సో ఆ క్లియర్లీ లీగల్ డాక్యుమెంట్స్లో కూడా అదే రాసి ఉంది. సో ఇదేం కొత్తగా మీరు ఇంకో ఎవిడెన్స్ విట్నెస్ ద్వారా పొందిన స్టేట్మెంట్ ఎవిడెన్స్ అందుకోసం ఇప్పుడు ఇది చేస్తున్నామని ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఓకే. సో ఇది ఒక 2 years కింద ఎందుకు కాలేదు అండ్ మీరు చూస్తే ఈ గవర్నమెంట్లో రిపీటెడ్గా ఇట్స్ ఒక అంటే కొత్త జాతర అంటాం మనం. ప్రతి ఒక్క ఇష్యూని డైవర్ట్ చేస్తూ ఒక కొత్త ఇష్యూ తీసుకొస్తారు. అంటే మేనేజ్మెంట్ అయినా, గవర్నెన్స్ అయినా, అడ్మినిస్ట్రేషన్ అయినా, ఏదైనా. అంటే ఇప్పుడు మొత్తము ఒక 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 అంటే లైక్ ఒక అంటే స్లంబరస్ అంటే పడుకొని ఉన్న స్టేజ్లో ఉంది ఎవ్రీథింగ్. అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ కన్నా ముందు హరీష్ రావుని అనుకుంటా ఇంటర్వ్యూ చేసిండు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అంటున్నారు, దీనికన్నా ముందు ఇది తీసుకో. అంటే ప్రతి దానికి ఒక బూచి చూపెడుతున్నట్టు ఉంది. ఆ బూచి చూపెట్టుడు తప్పు కాదు, మీరు చెయ్యండి. కానీ దాంట్లో ఇంకో ఆస్పెక్ట్స్ని డైవర్ట్ చేయడం తప్పు. అంటే వాళ్ళు కూడా చాలా ఇష్యూస్ మొన్న అసెంబ్లీలోకి ఇట్లా లేవదీసిండ్రు. దానికి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అంటే లైక్ గవర్నమెంట్ దగ్గర ఏం సమాధానం లేదు. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ డైవర్జనరీ టాక్టిక్ ఇప్పుడైతే ఇది ఒక డైవర్జనరీ టాక్టిక్ లాగానే అనిపిస్తుంది. అందుకోసము మేము చాలా ముందే ఇది చాలా మంది ఒఫీషియల్స్ ఇందులో ఉన్న ఒఫీషియల్స్ ఇంకొంతమంది బయట ఉన్నారు, ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళే ఇంట్రోగేట్ ఎట్లా చేసుకుంటారు. అదొక యూ కెన్ నాట్ బీ అ జడ్జ్ ఇన్ యువర్ ఓన్ కేస్ అనే ఒక పదం ఉంది. అది కష్టము. దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. అందుకోసము మొత్తము ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ మొత్తము సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని మేము ఎప్పుడో అన్నాం. ఇదే టైంలో ఇప్పుడు ఒకవేళ అధికారులు తప్పు చేశారే అంటున్నాం, అది పొలిటీషియన్స్ ప్రభావంతోనే చేసినప్పటికీ కూడా పొలిటీషియన్స్కి దీనివల్ల ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? పొలిటీషియన్స్ ఇప్పుడు ఫైనలీ అధికారులు అడ్మినిస్ట్రేటివ్లీ సైన్ పెట్టినా పొలిటీషియన్స్ ఖచ్చితంగా దాంట్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్గా దాంట్లో ఇన్వాల్వ్డ్ సైన్ పెట్టి ఉంటారు. వీళ్ళ సంతకాలే లేకపోతే, ఇంకేమీ లేకపోతే దెన్ అది ప్రూవ్ చేసుడు చాలా కష్టము. ఎందుకంటే అసలు మొత్తము సెటప్ ఇల్లీగల్ కాబట్టి. సో అడ్మినిస్ట్రేటివ్ దీంతో పాటు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు పొలిటికలీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్, హోమ్ ఎట్సెట్రా గిట్లా వాళ్ళ ప్రమేయం ఉండి వాళ్ళ సంతకాలు గిట్లా పెట్టుంటే వాళ్ళని కూడా పిలుస్తారు ఇప్పుడు. సో పాలిటిషియన్స్కి అసలు ప్రమేయమే లేదు అని చెప్పలేము. ఎందుకంటే అది మన జగన్ అండ్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్ కేసులో చాలా క్లియర్గా క్లారిఫై అయిపోయింది. అప్పుడు కోల్ మైన్స్ అంటే కోల్ బ్లాక్ ఇష్యూస్లో గిట్లా దట్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు అసలు తక్కువ రెస్పాన్సిబుల్ అయి ఉండాలి. ఎందుకంటే బికాజ్ పొలిటికల్ డెసిషన్ మేరకు మాత్రమే వీళ్ళు సంతకాలు గిట్లా అని పెడతారు. సో బట్ ఎనీ విచ్ వేస్ ద రెస్పాన్సిబిలిటీ వీళ్ళే కాదు, వాళ్ళు కూడా. కానీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదే టైంలో ఒకవేళ ఇలాంటి కేసులలో శిక్షలు పడితే ఎన్ని సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం ఉంది? ఇప్పటికే ప్రభాకర్ రావు కానివ్వండి, ప్రణీత్ రావు కానివ్వండి, భుజంగారావు కానివ్వండి, ఇట్లా వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. కొంతమంది జైల్లో ఉన్నారు, జైలు నుంచి కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. అసలు ఇలాంటి కేసులలో ప్రధానంగా ఎన్ని సంవత్సరాల వరకు లీగల్గా మనకు కేసు పడడానికి, జైలు పడడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ట్యాపింగ్ జరిగింది అని అంటున్నారు. ట్యాపింగ్ అంటే లైక్ అది ట్యాపింగ్ జరిగింది, ఎంతవరకు జరిగింది అనేది ఫైనలీ ట్రయల్ కోర్టు డిసైడ్ చేస్తుంది. సో దాంట్లో వీళ్ళు ఏం సెక్షన్స్ వాడిండ్రు అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీని అయితే గట్టిగా కనిపిస్తుంది. అంటే ఎవరిదైనా ఆపోజిషన్ వాళ్ళదైనా ఎవరిదైనా. సో ఆ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీకి ఎంతవరకు శిక్ష ఇది చేయగలుగుతారు? దీంట్లో ఏమైనా స్టేట్ సీక్రెట్స్ అంటే లైక్ ఏమైనా నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్, మ్యాటర్స్ ఉన్నాయి అంటే అది సెడిషన్ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్తోని ఇక్కడ ఏమంటారు, సెడిషన్ జరగలేదు. అంటే ట్యాప్ చేసి నేను అంతర్జాతీయంగా ఇన్ఫర్మేషన్ అమ్ముకుంటున్నాను అన్నట్టు ఏమి లేదు. అంటే ఇప్పుడు బ్రీచ్
ద్వారా స్టేట్ సీక్రెట్స్ బయటకు వెళ్ళలేవు, లేకపోతే బ్రీచ్ ద్వారా ఎటువంటి ఫిజికల్ అటాకో క్రైమో లేకపోతే ఇంకో ఏదో పెద్ద అటాక్ గిట్లా అటువంటి ఏం కాలేవు. సో దెర్ ఇస్ కానీ డెఫినెట్లీ చాలా మంది ప్రైవసీని అయితే బ్రీచ్ అయింది అని అనొచ్చు. సో ఇట్ కుడ్ బి ఇట్స్ నాట్ గోయింగ్ ఇప్పుడు మీరు జస్ట్ క్రిమినల్ లా దృశ్యాన్ని చూస్తే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ బిట్వీన్ 5, 6, 10 ఆర్ లెస్ ఆర్ మోర్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎవరు చావలేరు, చంపేయబడలేరు. అంటే లైక్ మీరు స్ట్రిక్ట్ క్రిమినల్ లా దీని కింద పోతే ఈ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీని మీరు అసాల్ట్ కూడా దాన్ని అసాల్ట్ లాగా కూడా చూసి అసాల్ట్ ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేసినరా కూడా చూడాలి. అసాల్ట్ అంటే అసాల్ట్ బ్యాటరీ, అసాల్ట్ అంటే బెదిరించడం, బ్యాటరీ అంటే కొట్టేయడం. ఓకే, సో అసాల్ట్ అంటే లైక్ ఈ బెదిరించడం అంటే ఇది ఆ కోవలోకి తీసుకొచ్చిండ్రా అనేది కూడా చూడాలి. సో బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, జస్ట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అని అంటే దీస్ విల్ బీ ద సెక్షన్స్. అండ్ ఇక ఒక మెషినరీ, ఒక ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది అని అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో క్లియర్గా పెనాలిటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు జైల్లోకి పోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాగ్మూలం ఆధారంగా వాళ్ళ పేర్లు ప్రధానంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకుల పేర్లను వీళ్ళు ప్రస్తావించారంటే మాటలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగా కేసులు ఫైల్ చేసి వాళ్ళను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని కూడా అక్యూజ్డ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే 161 స్టేట్మెంట్స్ చాలా సార్లు జస్ట్ రిటర్న్ స్టేట్మెంట్స్ విట్నెస్ టెస్టిమోనీగా ఫ్యూచర్లో ట్రయల్లో దాన్ని వాడుకోవడం కోసమే స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయితే ఆ స్టేట్మెంట్స్లో వీళ్ళు ఏమన్నా ఇంక్రిమినేటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంకేమన్నా అంటే ఒక స్నిప్పెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోని ఇంకో యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అక్కడ ఏమన్నా దొరికితే గిట్లా దెన్ సర్టన్లీ ఒకవేళ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు వాళ్ళకు ప్రూఫ్ ఉంటేనైతే వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు. బిఫోర్ ఎప్పుడైనా ఇలాంటి కేసు ఎప్పుడైనా ఉందా మేడం? తెలంగాణలోనే ఇది కనబడుతుంది అనుకోవచ్చు. దీనికన్నా ముందు ఐ థింక్ కర్ణాటక రామకృష్ణ హెగ్డే గారి కేసు ఏమో ఉన్నట్టు తెలిసింది. అంటే లైక్ ఐఎమ్ నాట్ వెరీ సర్టన్ ఉన్నట్టు ఉంది, కానీ ఇంత పొలిటిసైజ్ అయితే కాలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దాన్ని ఛాలెంజ్ చేసిండ్రు, దాని అవుట్కమ్ కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఇదైతే డెఫినెట్లీ ఈ పొలిటికల్ అంటే అసలు ఎంతవరకు ట్యాప్ అయిందో అది పక్కకు పెడితే ఈ బ్లోయింగ్ ఇట్ అప్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయితే ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ కేస్. ఇదే సందర్భంలో ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ లీగల్ నోటీసులు పంపించాడు. తనకు సంబంధించినటువంటి విషయంలో 7 కేసులు మోపింది ప్రభుత్వం అంటూ ప్రవీణ్ కుమార్ చేస్తే దానికి రిటర్న్గా ఆ కేసులో ఏంటో కూడా చెప్పాలి, ఇది కరెక్ట్ కాదనేటువంటి మాటలు సజ్జనార్ చెప్తా ఉన్నారు. అసలు ఈ లీగల్ ఇష్యూస్ సంబంధించినటువంటి విషయం, ఈ లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి. అయితే నేను చదివిన దాని ప్రకారము సజ్జనార్ గారు 2015 ప్రాంతంలో అతని మీద ఇంకొంతమంది మీద ఆంధ్రప్రదేశ్లో ఏమో కేసులు బుక్ అయినాయి అన్నట్టు ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టు చదివాను. దానికి సజ్జనార్ గారు ఇట్స్ బెఫమేషన్ లేదంటే సార్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు అంటాము, కానీ అనడంలో నిజం ఉంటే అది డెఫమేషన్ కాదు. సో సజ్జనార్ గారు ఇప్పటికే దిస్ ఇస్ డెఫమేషన్, ఇది ప్రూవ్ చేసుకోవాలి, మీరు నాకు చూపెట్టండి ఏ కేసులు, కేసు నంబర్లు, ఇక ఉంటాయి కదా పైరీ నంబర్లు, జీడీ ఎంట్రీ అయిందా, లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా, ఛార్జ్ షీట్లు ఏమైనా ఫైల్ అయినాయా, ట్రయల్ ఎక్కడుంది, అదంతా నీకు తెలిసి ఉంటే మాకు పంపియ్యు అని చెప్పేసి అన్నారు. సో అంటే ఇట్ ఈస్ ఏంటంటే ఇప్పుడు సజ్జనార్ గారు హీఈస్ నాట్ అ పాలిటిషియన్, ప్రవీణ్ కుమార్ గారు ఈజ్ అన్ ఎక్స్ IPS ఆఫీసర్ అండ్ నౌ ఈజ్ అ పాలిటిషియన్. సో ఇది నేను ఒక పొలిటికల్ ఎక్స్చేంజ్గా మాత్రమే చూడను. ఒక మనిషి ఇంకో మనిషి నుంచి డెఫమేషన్ నువ్వు ఇది కరెక్ట్ అనుకుంటే ప్రూవ్ ఇట్ టు మీ అన్నట్టు ఇది చేస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు అది ప్రూవ్ చేయలేకపోతే ఇట్ బికమ్స్ అ డెఫమేషన్ అండ్ రేపు సజ్జనార్ గారు అతని మీద డెఫమేషన్ సూట్ కూడా వేయొచ్చు. సో కానీ దాంట్లో
ఏమైనా కేసులు ఉంటే సిట్ని అంటే సిట్ని చైర్ చేయొద్దు, ఇంకో సిట్ కాన్స్టిట్యూట్ చేయాలని ఏం లేదండి. ఎవరైనా గవర్నమెంట్ చెప్పినట్టుగా చేయాల్సింది. ఇప్పుడు హీజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, హీజ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్. అవును. ఒకవేళ గవర్నమెంట్ అతనితో సిట్ కాన్స్టిట్యూట్ చేయాలనుకుంటే దే క్యాన్ కాన్స్టిట్యూట్. సో దాంట్లో ఇదండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది రచనారెడ్డి అడ్వకేట్ చెప్తున్నమాట. మొత్తం మీద లీగల్గా చేయడానికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి ప్రభుత్వాలకు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టం కూడా ఏం చెప్తుంది అన్నటువంటి మాటలు చెప్తున్నాయి. ఇక దీనిలో ఎలాంటి పరిస్థితులు ముందు ఉండబోతున్నాయి అన్నటువంటి మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.